నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తిమ్మాపూర్ మండల్ కొత్తపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తులు మరియు దళితులను బోనాల మొక్కు చెల్లించకుండా గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకొని అభ్యంతరం చెప్పిన సందర్భంగా దళిత జాతిని కించపరిచే విధంగా మాట్లాడి మహిళలను కూడా దూషించడం జరిగింది కొంతమంది. మరి వాళ్ళు కులాహంకారంతో చేసినటువంటి దుశ్చర్యగా దాన్ని భావిస్తూ వెంటనే ఎవరైతే 16 మంది పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పి పోలీసు వ్యవస్థ చెప్తుంది. వెంటనే వారిని విచారణ పేరుతో జాప్యం చేయకుండా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. మరియు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం జరగకుండా చూడాలి. గతం నుండి కూడా మేము ఎక్కడైతే ప్రతి గ్రామంలో కానీ మన గౌడ కులస్తులు, ఎస్సీ మాదిగ కులస్తులు ఉమ్మడిగా చేసుకున్నటువంటి బోనాల పండుగ ఎల్లమ్మ పండుగ, దానిలో అందరు కలిసి సంతోషంగా గడుపుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ వివక్ష చూపుతున్నది గౌడ కులస్తులు బీసీలు అయి ఉండి, మరి రాజ్యాధికారం దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అందరం కలిసి పోరాటం చేసేటువంటి సందర్భంలో కేవలం గౌడ కులస్తులే మమ్మల్ని ఈ అవాయిడ్ చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయి కొన్ని, ఇక ముందు కూడా జరగద్దని చెప్పి నేను గౌడ కులస్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. కులస్తుల మీకు మాకున్నటువంటి సంబంధం ప్రపంచ దేశాలకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి సంబంధాన్ని చెడగొట్టుకునే విధంగా మీరు వ్యవహరించద్దని చెప్పి కూడా ఈ సందర్భం మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం దాని తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే పోలీస్ కమిషనర్ గారు వెంటనే నిందితులను ఈరోజు అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో ఈ నెల 23వ తారీఖు నాడు ఎల్లమ్మ బోనాల ఉత్సవాలలో ఆ గ్రామ గౌడ కులస్తులు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను గుడి లోపలికి రాకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తరతరాల నుండి గౌడ కులస్తులు మరియు మాదిగ సోదరులు కలిసి జరుపుకునే పండుగ ఈ ఎల్లమ్మ బోనాల పండుగ. దీనిలో కొంతమంది దళిత వ్యతిరేకులు మరియు దళిత సమాజం అంటే చిన్నచూపు చూస్తూ ఈ బీసీల నుంచి ఈ ఎస్సీలను దూరం చేసే విధంగా ఈ రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలు రెచ్చకూడదు, వారి మధ్యలో ఘర్షణలకు తావిచ్చే విధంగా వారు ప్రవర్తిస్తూ ఈ రెండు వర్గాలను విభజించి ఈనాడు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి ఉచ్చుల నుండి బయటకు రావాలని చెప్పి ఈ గౌడ వర్గానికి చెందినటువంటి నేను కులస్తులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులు బీసీ వర్గాల్లో ఉన్నప్పటికీ ఈ సౌత్ ఇండియాలోని కర్ణాటక కానీ, తమిళనాడు కానీ మరియు కేరళ కానీ ఆయా రాష్ట్రాల్లో ఈ గౌడ కులస్తులు ఎస్సీ వర్గాలకు సంబంధించిన జాబితాలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఐక్యంగా ఉన్నప్పుడే మనం రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. మనం ఆ విధంగా రాజ్యాధికారం సాధించుకోగలిగితేనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదగగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. ఎందుకంటే మనకు ఘర్షణలు పెట్టి వాళ్ళు ఆ రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా కొంతమంది కుట్రదారులు ఇలా పాల్గొన్నారని చెప్పి కొంత వినిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి నేను పోలీసు వారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వారు అక్కడ దాడిలో పాల్గొన్నటువంటి 16 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు పెట్టినప్పటికీ వారిని అరెస్ట్ చేయకుండా నేటి వరకు ఇప్పుడు 5 రోజులు జరుగుతూ ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించకుండా ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ఒత్తిళ్లతో ఈ పోలీసు వారు కూడా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు దీంట్లో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ యొక్క దోషులను, ఈ దాడులకు పాల్పడినటువంటి వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను అర్జెంటుగా అరెస్ట్ చేసి ఈ దళిత సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హిందువులు అందరూ ఒకటే అని చెప్పే ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు కూడా ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా.
వారు హిందువులందరూ ఒకటే అని చెప్పే ఏదైతే మాట ఉందో ఈరోజు దళితులు కూడా హిందువులే, వాళ్ళు హిందువులు కాబట్టి అక్కడికి బోనాలు తీసుకెళ్లిరు. ఆ బోనాలు తీసుకెళ్లిన సందర్భంలో జరిగిన సంఘటన పైన ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్పందించకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏందని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే వారు అందరూ సమానమే అని చెప్పినప్పుడు ఈ ఘర్షణలు, ఈ వైషమ్యాలు ఎందుకు వస్తున్నాయి? వారు ఇప్పుడు ముందుకొచ్చి తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. దీని వెనకాల వారి కుట్ర ఏమైనా ఉందా, వారి ప్రమేయం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ దీనిపైన పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపి ఆ దోషులకు శిక్షించి ఈ ఎవరైతే బాధితులలో వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. నా పేరు క్యాదాశి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు. జరిగిన సంఘటన వెంటనే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రాత్రికి రాత్రే ఉటావుటిగా సిపి గారిని కలిసి వారు దానికి జరిగిన సంఘటన గురించి వివరించినప్పటికీ సిపి గారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కేసు నమోదు చేయాలని చెప్పి వారు చెప్పడంతో తిరిగి వెళ్ళి అక్కడ కూడా వారు కంప్లైంట్ చేసిర్రు. దాన్ని వారు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఈ నేటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మీ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. గతంలో కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి గౌడ సోదరులు ఈ విషయాన్ని చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే గౌడ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం కలిసి జరుపుకునేటువంటి పండుగ ఈ ఎల్లమ్మ బోనాల పండుగ. ఎందుకంటే అనాదిగా గౌడ కులస్తులు ఎల్లమ్మ ఉత్సవాలు పండుగ జరపాలంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఆ ఎల్లమ్మను ఆ దప్పులతో మరియు బయలులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ సప్పుడుతో తీసుకెళ్లి ఆ ఉత్సవాలు జరిపేటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. దాన్ని ఈరోజు పక్కకు పెట్టి వారు చెప్పిన విధంగానే నడుచుకోవాలని చెప్పి దళితులను అనరాని మాటలతో, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మహిళలపైన దాడి చేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని మేము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి పైన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సంఘటన పైన స్థానిక అధికారులు మరియు ప్రభుత్వం స్పందించకుంటే మేము దళిత సామాజిక వర్గాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేస్తూ మరో పోరాటానికి సిద్ధం కావడానికి మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.